పూర్వం రామాయణంలో శ్రీరాముడు లక్ష్మణుడు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా వారిద్దరూ సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ స్నేహంగా ఉండేవారు. వారి స్నేహం వర్ణాతీరం. మరి ఇలాంటి అందమైన స్నేహం మన నందమూరి రామాయణంలో ఒక ఘట్టం చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ కూతురు నందమూరి బ్రాహ్మణి తన అన్నయ్య ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టమట. కుటుంబానికి దూరంగా పెరిగిన జూనియర్ ఎన్టీఆర్ తన చెల్లెలు అయినటువంటి బ్రాహ్మణి మీద ప్రేమ ఆది సినిమాతో మొదలైందట. జూనియర్ ఎన్టీఆర్కు తనకు అన్నయ్య అవుతాడని బ్రాహ్మణికి ఆది సినిమా చూసిన తర్వాత తన కుటుంబం ద్వారా తెలిసిందట. వెంటనే బ్రాహ్మణి తన అన్నయ్య అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్కు ఫోన్ చేసి చాలాసేపు ముచ్చటించిందట. సొంత వాళ్లకు దూరంగా పెరిగిన ఎన్టీఆర్కు ఒక్కసారి తన చెల్లెలు బ్రాహ్మణి మీద చాలా ప్రేమ కలిగిందట. అప్పటి నుంచి ఎన్టీఆర్ తన చెల్లెలు బ్రాహ్మణితో తరచూ మాట్లాడతారట. ఎన్టీఆర్ సినిమా సాంబార్ రిలీజ్ అయిన సంవత్సరం రాఖీ పండుగ రోజున 18 లక్షలు పెట్టి ఖరీదైన వాచ్ను తన చెల్లెలు బ్రాహ్మణికి చిరుకానుక ఇచ్చారట. ప్రతి రాఖీ పండుగకు మన ఎన్టీఆర్ ఏదో ఒక ఖరీదైన బహుమతిని తన చెల్లెలు బ్రాహ్మణికి కానుక ఇస్తుంటారట. ఈ విషయం తెలిసిన మన బాబాయ్ బాలకృష్ణ ఎంతగానో మురిసిపోతుంటారట. అలా ఆది సినిమాతో మొదలైన ఈ అన్నా చెల్లెల అనుబంధాన్ని చూసి తమ కుటుంబ సభ్యులు అవుతేనే, బాలయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతేనే, సినిమా వాళ్ళు అవుతేనే ఆశ్చర్యపోతుంటారట. ఈ అపురూపమైన అందమైన అన్నా చెల్లెల అనుబంధం విషయం తెలుసున్న వాళ్ళు చాలా అరుదు. ఎన్టీఆర్ ఆవేశం గురించి అందరికీ తెలిసిందే. తన చెల్లెలు బ్రాహ్మణ జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటాడా? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాడు.